ఒక అడవిలో జింక మరియు చిలుక మంచి మిత్రులుగా కలిసి నివసించేవి. జింక చాలా నాజుకుగా, వేగంగా పరుగులు పెట్టగలిగేది. చిలుక బాగా తెలివిగలది మరియు అందమైన రంగులతో ఆకట్టుకునేది. ఒకరోజు జింకకి పెద్ద సమస్య వచ్చిపడింది. ఒక వేటగాడు దానిని వెంటాడుతుండగా, అది బాగా అలసిపోయి వేటగాడి వలలో చిక్కుకుంది. జింక ఎంత ప్రయత్నించినా దానిని విడిపించుకోలేకపోయింది. ఆపదలో అది తన మిత్రుడు చిలుకను గుర్తుచేసుకుంది. అప్పటికే చిలుక జింక పరిస్థితిని చూసింది. అది వెంటనే తన తెలివితేటలతో జింకకు సహాయం చేయాలనుకుంది. చిలుక వేటగాడి దృష్టిని మరల్చడానికి పెద్ద శబ్దాలు చేస్తూ చెట్టుకి చుట్టూ ఎగురుతూ మొదలుపెట్టింది. వేటగాడు చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా తన బాణాన్ని కూడా వదిలాడు. ఈ క్రమంలో చిలుక దాన్ని దూరంగా తీసుకెళ్ళింది. ఈ అవకాశం చూసి జింక తనంతట తాను వల నుంచి బయటపడింది. కొద్దిసేపటి తర్వాత చిలుక కూడా తిరిగి జింక వద్దకు చేరుకుంది. జింక ధన్యవాదాలతో చిలుకను ఆలింగనం చేసుకుంది. ఆ రోజు నుంచి జింక మరియు చిలుక మరింత స్నేహభావంతో కలిసి ఉండిపోయాయి. ఈ సంఘటన వాళ్ళ స్నేహం మరింత బలపడేలా చేసింది. ఈ కథ నీతి ఏమిటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? స్నేహితులకు అపాయం వచ్చినప్పుడు వారిని సహాయం చేయడం మన కర్తవ్యం. తెలివితో సమస్యలను పరిష్కరించడం చాలా అవసరం. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఓ పెద్ద చెట్టు దగ్గర తిండిపోతూ దెయ్యం ఉండేది. ఆ దెయ్యం రోజు మొత్తం ఆకలితో ఉండి ఎవరైనా దాని దారిలో వెళితే వారిని తినడానికి ప్రయత్నించేది. గ్రామస్థులు ఆ దెయ్యం భయంతో ఆ దారిలో రాత్రిళ్లు వెళ్లే ధైర్యం చేయలేకపోయేవారు. దెయ్యం ఆకలిని ఎవరూ ఆపలేకపోయేవారు. దెయ్యం ఎంతో బలంగా ఉండి ఎదురుగా వచ్చిన వాళ్లను బెదిరించి వాళ్లను తినేసేది. కాని దెయ్యానికి తెలివైన వారిని చూసినప్పుడు కొంత గందరగోళం వచ్చేది. ఒకరోజు ఆ ఊరికి చెందిన ఓ తెలివైన రైతు ఆ దెయ్యం గురించి విన్నాడు. అయితే భయపడకుండా దానిని ఓడించడానికి ఒక ప్రణాళిక తయారు చేశాడు. అతడు తనతో చాలా ఆహార పదార్థాలను తీసుకొని రాత్రివేళ దెయ్యం ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లాడు. దెయ్యం అతన్ని చూసి, ఒరేయ్, నేను నిన్ను తినేస్తా అని గట్టిగా అరుస్తూ ముందుకొచ్చింది. రైతు భయపడకుండా, ముందు నీకు మంచి భోజనం పెట్టుకుంటాను, ఆ తర్వాత నన్ను తిను, నీకు ఇష్టమొచ్చినంత తిను అన్నాడు. రైతు తనతో తీసుకొచ్చిన అన్నం, పప్పు, చపాతీలు, లడ్డూలు, కూరలు దెయ్యం ముందు పెట్టసాగాడు. తిండిపోతూ దెయ్యం వాటిని వెంటనే తినసాగింది. తిని చివరికి గజగజలాడి కదల్లేని స్థితిలో పడిపోయింది. అది పూర్తిగా అలసిపోయి నిద్రపోయింది. ఆ సమయాన రైతు దెయ్యాన్ని దూరంగా ఒక గుంతలో పాతిపెట్టాడు. దానితో ఆ ఊరు శాంతిగా మారింది. ఈ కథ నీది ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఈ కథ మనకు తెలివైన ఆలోచనతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని నేర్పుతుంది. భయం లేకుండా ధైర్యంగా, తెలివిగా వ్యవహరిస్తే ఎంతటి ప్రమాదం అయినా ఎదుర్కొనవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను.